ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి మే 1-2 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ కుంభరాశి వారికి ఈ 2 రోజుల్లో ఎలాంటి తుఫాను లాంటి వార్త వినబోతున్నారు? వీరి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? వీరు ఎదుర్కొన్నటువంటి బాధలు, కష్టాల గురించి, వీరికి ఎలాంటి గ్రహస్థితులు ఈ సమయంలో ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి మంచి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభీషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి మే 1-2 తేదీల్లో అయితే ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. మీ జీవితంలో అత్యంత మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు అత్యంత ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు. అత్యంత ధైర్యవంతులు అంటే 12 రాశుల్లోకెల్లా ఎవ్వరు అంటే కుంభరాశి వారు అని చెప్పుకోవాలి. ఈ కుంభరాశి వారి వ్యక్తిగతంగా వీరి జీవితం యొక్క స్వభావాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, వీరు పుట్టుకతోనే కష్టపడే తత్వాన్ని, ఎంత పెద్ద సమస్య అయినా ఎదుర్కొని అలుపెరగని పోరాటం చేసే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరు కేవలం కష్టపడి చేసే శ్రామికులు మాత్రమే కాదు, వారు చేసే ప్రతి పనిలో తమదైన ఒక ప్రత్యేకమైన ముద్ర చేయాలని, ఒక విలక్షణమైన చాటుకోవాలని నిరంతరం తపించే ప్రగాఢమైన ఆత్మవిశ్వాసాన్ని వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే నలుగురిలో ప్రత్యేకంగా ఒక గుర్తింపు రావాలని ఒక ఆశ. అందుకే అందరూ కూడా వీరిని గుర్తిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. అందుకే వీరికి అయితే సాక్షాత్తు దైవం యొక్క అనుగ్రహం అయితే వీరికి చాలా ఉంటుంది. గ్రహాల ప్రభావం వల్ల వీరికి సౌందర్యం, కళ, ప్రేమ, సుఖ సౌభాగ్యాల పట్ల సహనమైన ఆసక్తి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి శ్రీ మహాలక్ష్మీ దేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎప్పుడు కూడా ఈ రాశి వారిపై ఉంటుంది. అధికమైన ఆశీర్వాదాల కారణంగా వీరికి సాధారణంగా డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఏదో ఒక రూపంలో వీరికి ధనం సమకూరుతూనే ఉంటుంది. ఇక అపారమైన దైవం యొక్క అనుగ్రహం కారణంగా వీరి యొక్క జీవితంలో అన్ని ఆటుపాట్లు ఎదురైన, ఎన్ని కష్టాలు, నష్టాలు, తుఫాను ముట్లాడిన చివరికి అంతిమ విజయం వీరికి వరిస్తూ ఉంటుంది. అదృష్టం అనేది వీరికి వెన్నంటే ఒక నీడలా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే
వీరు ఎంత అదృష్టవంతులో వీరికే తెలియకపోవచ్చు, కానీ వీరి జీవితంలో జరిగిన అనేక సంఘటనలు, వీరి జీవితంలో వచ్చే అనేక మార్పులు వీరిని కొన్ని మార్పులకు తీసుకువచ్చాయి. అనేక సంఘటనలు వీరికి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక అదృశ్య శక్తి తమను ప్రమాదాల నుండి కాపాడుతూ వచ్చింది. ఇక కొన్ని గండాల నుండి, ప్రమాదాల నుండి కూడా గట్టెక్కిస్తూ వస్తుంది. మీరు ఖచ్చితంగా వర్ణిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున మీ భవిష్యత్తు ప్రభావితం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇంకో షాకింగ్ న్యూస్, ఈ సమయంలో ఒక్కసారి ఒంటరిగా ఉండాలని మీకు అనిపిస్తుంది. మీరు అందరి నుండి దూరంగా ఉండాలని ఫీల్ అవుతూ ఉంటారు. ఇది నార్మల్గా మీ మైండ్ చాలా విషయానికి కూడా ప్రొసెస్ చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీలోనే మీరు చూడాలని, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఇక ఈ టైంలో మీరు బయట వాళ్ళ మాటలు ఎక్కువ వినకండి. మీ మనసు చెప్పే మాటలు వినండి, మంచిది. ఎందుకంటే చాలామంది మీ యొక్క సలహాలు ఇస్తారు, కానీ అవి మీ పరిస్థితిని కూడా సహించకపోవచ్చు. కాబట్టి ఇన్ఫ్యూజ్లో నమ్మకూడదు. కాబట్టి ఈ సమయంలో కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు కొన్ని సంకేతాలు కూడా ఈ సమయంలో వస్తాయి. ముఖ్యమైనవి అయితే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో జరిగినవి మళ్ళీ మళ్ళీ జరగడం, ఒకే వ్యక్తి గురించి పదే పదే వినటం, ఇవన్నీ కూడా యూనివర్స్ ఇచ్చేటువంటి ఫలితాలు. మీరు వాటిని లైట్గా తీసుకోవడం. ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే ఒక పెద్ద తుఫాను లాంటి వార్త అనేది మీరు ఈ 2 రోజుల్లో వింటారు. ఎంతో కాలంగా మీ దగ్గర ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని ఈ సమయంలో చూస్తున్నారు. ఈ దశలో మీకు నమ్మక ద్రోహం ఎదురవుతుంది, కానీ ఈ సమయంలో మీరు చాలా దగ్గరగా ఉన్న చాలా వ్యక్తిగతంగా తాకే అవకాశం ఉంది. అందుకే ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తి ఎవరో ఒకసారి మీ మనసుకు తెలుసుకోండి. అతను కావచ్చు, ఆమె కావచ్చు. మీరు ఎప్పుడూ కూడా వీరిని ఇప్పటి వరకు నన్ను మోసం చేయలేదు అనుకోలేదు, కానీ ఆ వ్యక్తి అయితే ఈ సమయంలో అయితే అదే వ్యక్తి మీకు ఒక తుఫాను లాంటి వార్త ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తాయి. మీరు నమ్మిన వ్యక్తులు, మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. ఇక ఇటువంటి వ్యక్తి ఎవరో తెలియటానికి మీకు కొన్ని సంకేతాలు కూడా ఈ సమయంలో తెలుస్తూ ఉంటాయి. ఇది మీకు వినటానికి చాలా బాధగా అనిపించినా మీకు ఇదే నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. మీకు ఈ ద్రోహం అనేది ఎప్పుడూ కూడా బయట వాళ్ళ నుంచి రాదు. ఎక్కువగా మన దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచే అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే వారికి మన యొక్క బలహీనతలు తెలుసు, సీక్రెట్స్ తెలుసు, ఎమోషనల్స్ తెలుసు. ఇవి కూడా బాగా అన్నీ మీ గురించి తెలిసి ఉంటాయి. అందుకే మనం చేసేటువంటి చిన్న చిన్న ద్రోహాలు మనకు పెద్ద దెబ్బలుగా అనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ సమయంలో మీరు గమనించవలసిన మొదటి సంకేతం గనక మీకు ఆ వ్యక్తి మీతో మాట్లాడే విధానం అనేది ఈ సమయంలో మారుతుంది. అలాగే దేనికో కొంత టెన్షన్ పడే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉన్నాయి. కాస్త దూరంగా చల్లగా మాట్లాడడం మొదలు అవుతుంది. మీరు అడిగితే బిజీగా ఉన్నానని చెప్తూ ఉంటారు. అదే సమయంలో వారు ఇంకా కొంతమందితో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా అయితే మీకు సంతోషకరమైనటువంటి విషయం అనేది కూడా షేర్ చేస్తారు. ముఖంలో నిజమైన ఆనందం అనేది కనిపించదు. బయటకు నవ్వుతారు, కానీ లోపల మాత్రం ఎంతో అసహనం అనేది ఉంటుంది. మీరు గమనిస్తే చిన్న చిన్న మాటలతో ఈ యొక్క విషయం అనేది బయటపడుతూ ఉంటుంది. చాలా క్లియర్గా అయితే సిగ్నల్ కూడా ఇస్తుంది. కాబట్టి ఈ సమయంలో కుంభరాశి వారు మీరు ఎటువంటి చిన్న తప్పు కూల్గా వారు పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముందుగా మిమ్మల్ని మీరు ఇగ్నోర్ చేసుకునేవారు, కానీ ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా పట్టుకొని మీపై నెగిటివ్గా మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటారు. దీనివల్ల మనసులో వస్తున్న మార్పు మీరు చేస్తూ ఉంటారు. ఇక ఈ సమయంలో అయితే వ్యక్తులు మీ యొక్క పర్సనల్ విషయాలు బయట పెట్టడం ఇది చాలా డేంజర్ సిగ్నల్స్. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న సీక్రెట్స్ వెళ్తే అది మీకు పెద్ద సమస్యగా అయితే మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయంలో అయితే ఖచ్చితంగా గమనించాలి. ఆ వ్యక్తి మీకు నేరుగా హాని చేయకపోవచ్చు, కానీ మీ వెనకాల ఉండి మీకు గోతులు తీయడం, మీకు ఏదో ఒక రకంగా మిమ్మల్ని నష్టపరచడానికి చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు నేరుగా తట్టుకోలేక, అంటే
పట్టుకోలేరు, కానీ ఫలితం మాత్రం నష్టం. ఇప్పుడు మీరు చాలా గుర్తించాలి. అంటే ఈ యొక్క కుంభరాశి వారు ఆ వ్యక్తి మాట్లాడిన తర్వాత మీకు ఎలా ఫీల్ అవుతుంది? మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేదంటే టెన్షన్గా ఫీల్ అవుతున్నారా? ఒక నిజమైన మనిషి మీకు పాజిటివ్ ఫీలింగ్స్ ఇస్తూ ఉంటారు, కాబట్టి నమ్మక ద్రోహి అనేది మీ ఎనర్జీని డ్రాప్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా ఒక చిన్న సీక్రెట్ చెప్పండి, అది బయటకు వెళ్తుందా లేదా చూడండి. అది బయటకు వెళ్తే మీరు వెంటనే అలౌట్ అవ్వాలి, ఎందుకంటే అది మీకు ఒక క్లియర్ సిగ్నల్ అని. ఆ వ్యక్తిగా మీ మీద ఆయన పూర్తిగా నమ్మకూడదు అనేది గుర్తించాలి. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఆ వ్యక్తి మీ ఎదుగుదలను చూస్తున్నారా? మీరు ఎదిగితే వారు నిజంగా సంతోషపడుతున్నారా, లేదా అసూయ పడుతూ ఉన్నారా? అసూయ పడే వ్యక్తి ఎప్పుడు కూడా మీకు మంచి చేయాలని చూడరు, ఎప్పుడు కూడా మీ యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు, ఇంకా మీకోసమే మీ దగ్గర అయితే వస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీ ఎదుగుదలను చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గుర్తించండి. ఆ వ్యక్తి ఎవరు ఈ సమయంలో మీకు ఖచ్చితంగా తెలుసుకుంటారు. కాబట్టి ఈ 2 రోజుల్లో ఒక తుఫాను లాంటి వార్త అయితే మీరు ఖచ్చితంగా వింటారు. కుంభరాశి వారికి ఈ సమయంలో అయితే ఇలాంటి ఒక తుఫాను లాంటి వార్త ఈ 2 రోజుల్లో మీరు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలు పొందుతారు. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మరికొంత సమయం వేచి ఉండాలి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే చక్కటి సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో మీ బంధం మరింత బలంగా మారుతుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఈ 2 రోజుల్లో మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అయితే ఒక తుఫాను లాంటి వార్త వినే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి, శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.